సింగరేణి కార్మికుల తిప్పలేందో అరుచుకోవాలి, వాళ్లకు న్యాయం చేయాలి అని చెప్పి పువ్వు పార్టీ వాళ్ళు సింగరేణి భరోసా యాత్ర పేరుతోని ఓ పేరంటం పెట్టుకుర్రు. తెలుసు కదా, సోమవారం నాడు చెప్పుకున్నాం. అగోగా యాత్ర మంగళవారం నాడు ఒడిచిందట. మరి భరోసా యాత్ర పెట్టుకొని పోయిన లీడర్ సాబులు కార్మికులకు ఎసొంటి భరోసా ఇచ్చిర్రు, ఏమో ముచ్చట్లు చెప్పిర్రు, అట్లా వేరుసుకున్న దంపారి. తెలంగాణ పువ్వు పార్టీలు ఎత్తుకున్న సింగరేణి భరోసా యాత్ర మాజోరుగైంది. కార్మికులతోని మాటా ముచ్చట చేసిన లీడర్ సాబులు వాళ్ళ తిప్పలేందో అరుచుకుర్రు, తష్ప చేస్తామని కూడా హామీ ఇచ్చిరట. అయితే భూపాలపల్లి కాడ బొగ్గు మంత్రి కిషన్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా గత పాలకులు ఇప్పటి పాలకులు సింగరేణిని ఆగం పట్టించురు అన్నట్టు మాట్లాడుకొచ్చిండు. సంస్థను ముంగడికి తీసుకుపోవాల్సింది పోయి వెనకకు తీసుకుపోయారు. దేశంలో ఎక్కలేని సమస్యలన్నీ సింగరేణిలోనే దాపరమైనాయి అన్నట్లు గరమైండు. అట్లనే సింగరేణిలో సెంటర్ ఉన్నది 49% వాటా ఉంటది. కానీ గత పాలకులు ఎన్నడు సూత సెంటర్ వాళ్ళకు ఒక మాట చెప్పింది లేదు, ముచ్చట చెప్పింది లేదు. అంత వాళ్ళ ఇష్టరాజ్యమే చేసిరని కన్నెర్ర చేసిండు. నేను కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, నువ్వు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఏ ఒక్క రోజైనా సరే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించావా? ఏ నిర్ణయంలోనే సరే 1% 0.01% అయినా కేంద్ర ప్రభుత్వాన్ని సంబంధించాడా అడుగుతున్నాను. ఏ రోజు సంప్రదించలేదు, ఇష్టారాజ్యంగా చేసుకున్నాడు. సింగరేణి అంటే కేసీఆర్ కుటుంబ జేబు సంస్థగా మార్చేశాడు. కేసీఆర్ కొడుకు, కేసీఆర్ అల్లుడు, కేసీఆర్ కూతురు ఇష్టారాజ్యంగా ఈ యొక్క సింగరేణిని దోపిడీ చేసిన విషయం వాస్తవం కదా? పాత సర్కారులను గిట్లా అరుచుకున్న సెంటర్ మంత్రి ఇటు అధికార పార్టీలను సుతా గట్టిన సుడిపెట్టిండు. సింగరేణిని మంచిగా నడిపిస్తే బొచ్చాడు ఆమ్దాను, అసొంటిది దాని శత్రువులు చేసి కార్మికుల బతుకులు ఆగం చేసిరు, మీదంగా అప్పుల కోసమని ఉత్తరాలు రాస్తురు. ఇదేం తరీకా అని మాట్లాడుకొచ్చిండు. ప్రభుత్వం గుడ్డుపోయిందా? 1 రూపాయి లేదా? మీకు ఆదాయం వస్తలేదా? అప్పులు తెస్తలేరా? మీరు వచ్చినటువంటి ఈ యొక్క 2.5 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు రేవంత్ రెడ్డి. ఇంకా రోజు మాకు ఉత్తరాలు రాస్తుంటాడు, మాకు అప్పు కావాలి, అప్పు కావాలి, అప్పు కావాలి, బెదిరిస్తుంటాడు, బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు, అడ్డుకుంటానన్నాడు, తరిమి కొడతానంటాడు డప్పు ఇవ్వకపోతే. మరి నా సింగరేణి కార్మికులకు ఇవ్వాల్సినటువంటి 54,000 కోట్లు అప్పు తెచ్చైనా ఇవ్వాల్సిన బాధ్యత లేదా? అది ఇప్పటి పాలకులు గత పాలకులు ఇద్దరిద్దరే అన్నట్లు సురుకులు పెట్టిన కిషన్ రెడ్డి సారు 55,000 కోట్లు సింగరేణికి ఇయ్యాలని పూసగుచ్చిండు. అందుకోసం కార్మికులంతా జెండాలతోని కాదు ఎజెండాతోని రావాలంటే వాళ్ళు కూడా సై అన్నారు. అయితే ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న కర్ణాటక అసొంటి రాష్ట్రాలకు బొగ్గు అందియలేకపోతున్నాం, ఒకవేళ ఇచ్చినా సూత అది మంచి బొగ్గు కాదని ఫిర్యాదులు వస్తున్నాయని గరవైండు. దీనికి అంతటి కారణం పాలకుల లాపర్వనే. ఎంతసేపు కార్మికులకు అన్యాయం చేద్దామని చూసిరే తప్ప వాళ్ళ తిప్పలు ఎన్నడూ పట్టించుకోలే. అందుకే సింగరేణి 10 ఏళ్లు వెనకకు పోయిందని చెప్పుకొచ్చుండు. ఏదేమైనా ప్రధానమంత్రి మోడీ సార్ పుణ్యమాని తాడిచెర్ల 2వ బ్లాకు ఎసొంటి వేలంపాట లేకుంటే పుక్కెట్నే దక్కింది. ఆడ జబర్దస్త్ అయిన బొగ్గెలుతుంది. మొత్తం 1,20 కోట్ల టర్న్ ఓవర్ తోని సింగరేణి మళ్ళా లాభాల వాట పడతని చెప్పుకొచ్చుండు. మరిగా ఇప్పటికన్నా కార్మికుల బతుకులు ముంగడ పడతాయో లేదో చూడాలిగా.